హాయ్ వర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రాజా సాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే చూస్తుంటే ఒక కొత్త లోకాన్ని చూసినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ మారుతి ఈ సినిమాతో ఒక కొత్త వరల్డ్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఒక సరికొత్త ఫ్యాంటసీ హారర్ మూవీగా రాజా సాబ్ని అయితే మారుతి తీసుకురాబోతున్నారు. ఈ ట్రైలర్ అసలు సినిమా ఎలా ఉంటుందో ఏంటి అనేది మొత్తం చెప్పేసింది. ఎందుకంటే హిప్నాటిస్ట్ ఇటు ప్రభాస్ని తన ఆధీనంలోకి తీసుకోవడంతో ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గతంలో వాళ్ళ తాతకి ఏం జరిగింది ఏంటి అనేది అయితే హిప్నాటిస్ట్ ద్వారా ప్రభాస్ అయితే తెలుసుకుంటారు. ఎందుకంటే తాతకి క్యారెక్టర్ సంబంధించి గతంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సంజయ్ దత్ ప్రభాస్ తాతగా చేశారేమో అని కొంతమంది భావించారు. ఎందుకంటే అక్కడ బ్యాక్ సైడ్ ఫోటోలో సంజయ్ దత్ ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్కి తాతగా సంజయ్ దత్ చేశారేమో, సంజయ్ దత్ ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రభాస్కి తాతగా ప్రభాసే ఓల్డ్ గెటప్లో ఉంటుంది. సిగార్ పట్టుకొని ఒక రాక్షసులాగా, భీకరమైన రాక్షసులాగా ఆయన వస్తారు. ఎందుకంటే లాస్ట్లో ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, పుట్టలో వేలు పెడితే కుట్టడానికి నేనేమో చీమనారా రాక్షసుణ్ణి అని ప్రభాస్ ఓల్డ్ వర్షన్ ఆయన డైలాగ్ అయితే చెప్తారు. ఈ ట్రైలర్ చూసుకుంటే ఇటు ఎందుకంటే గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ మొత్తం కామెడీతో నింపేశారు. గతంలో రిలీజ్ అయిన గ్లిమ్స్, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ చూస్తే ఒకవైపు కామెడీ ఉంటుంది, మరోవైపు యాక్షన్, మరోవైపు హారర్. ఈ మూడు ఎలిమెంట్స్ ప్రధానంగా మారుతూ అయితే ఈ రాజా సాబ్ కథను అయితే రాసుకున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎందుకంటే ఇటు గ్రాఫిక్స్ పరంగా కూడా చాలా విజువల్ వండర్గా కూడా ఉండిపోతుంది. ఎందుకంటే కొత్త కొత్త అన్నీ చూపించబోతున్నారు. ఒకవైపు క్రొకొడైల్ ఫైట్ కూడా ఉంది ఇందులో, అలాగే ఏనుగులతో. ఎందుకంటే మనం రాజాసాబ్ సెట్ను గతంలోనే ఒకసారి సెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సెట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు టీం అయితే మొత్తం చూపించడం జరిగింది. ఏదైతే రాజాసాబ్ సంబంధించి దానికి ఒక బిల్డింగ్ అక్కడ సెట్ ఏర్పాటు చేశారో ఆ సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందులోనే మనకు ఈ తాంత్రిక శక్తులకు సంబంధించిన కూడా కొన్ని గదులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక బావి కూడా ఉంటుంది తాంత్రిక పూజలు చేసే చోట. ఆ బావికి సంబంధించి ఒక సీన్ కూడా ఇప్పుడు ట్రైలర్లో పెట్టారు. అలాగే తాంత్రిక పూజలకు సంబంధించిన కూడా కొన్ని సీన్స్ అయితే పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభాస్కి సంబంధించి ఆయన లుక్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నట్టు కొత్తగా ఒక టీనేజ్ బాయ్ ఎలా ఉంటారో, ప్రభాస్ టీనేజ్లో చేసిన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా వింటేజ్ ప్రభాస్ని గుర్తు చేసేలాగైతే ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో లుక్ ప్రభాస్ ఓల్డర్ వర్షన్, యంగర్ వర్షన్ కాకుండా ఓల్డర్ వర్షన్ కూడా ఉంటుంది. ఆ ఓల్డర్ వర్షన్ అనేది ఇటు ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక కీలకంగా కూడా కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అంతా ప్రభాస్ అటు సంజయ్ దత్ మధ్య నడుస్తుంది. డైరెక్టర్ మారుతి అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ని ప్లాన్ చేశారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్. వీళ్ళు ముగ్గురికి సంబంధించి గతంలోనే గ్లిమ్స్లో అయితే ఒక షాట్ పెట్టారు. అదే షాట్ని ఇప్పుడు ట్రైలర్లో కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోయిన్స్తో రొమాన్స్ ఎలా ఉంటుంది, ముగ్గురు హీరోయిన్స్తో కామెడీ, ప్రభాస్ చేసే కామెడీ ఎలా ఉంటుంది అనేది మనం ట్రైలర్లో చూసుకోవచ్చు. అలాగే గతంలో రిలీజ్ అయిన గ్లిమ్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ ముగ్గురు హీరోయిన్స్ పెట్టారు. ఇక దేవరాలో ఎన్టీఆర్కి నాన్నమ్మగా చేసిన జరీనా వాహబ్ కూడా, ఆమె కూడా ఇందులో ప్రభాస్కి నాన్నమ్మ పాత్ర పోషించారు. నా మనవడిని ఎలాగైనా కాపాడు దేవుడా అంటూ ఆమె దేవుడికి దండం పెట్టుకోవడం, ఈ సీన్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు డివోషనల్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హారర్ ఉన్నప్పుడు డివోషనల్ ఖచ్చితంగా ఉంటుంది, దెయ్యం ఉన్నప్పుడు దేవత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అసలు ఏం జరిగింది, ప్రభాస్ తాతకి ఏం జరిగింది అనే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ తాత క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆయన ఒక రాక్షసులాగా, ఒక రాజులాగా చూపించారు సిగార్ పట్టుకొని. ఆ లుక్కి సంబంధించి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, సంజయ్ దత్కు ఇటు ప్రభాస్ తాతకి ఏం జరిగింది, వాళ్ళిద్దరికి మధ్య గతంలో ఎలా ఉండబోతుంది అనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు సంజయ్ దత్, ప్రభాస్ వీళ్ళ మధ్య పోటీ ఉంటుంది. సంజయ్ దత్ ఒక ఆయన తాంత్రిక శక్తులను సంపాదించుకునేందుకు పూజలు చేసేలాగా కూడా, క్షుద్ర మాంత్రికుడిలాగా కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఆయన్ను నివారించడానికి గతంలో ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ తాత ఏం చేశారు, ప్రభాస్ తాత అసలు ఎలా చనిపోయారు, చనిపోయి ఆయన ఎందుకు అదే బంగ్లాలో ఉన్నారు, అదే బిల్డింగ్లో ఎందుకు ఉన్నారు అనేది కూడా ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారు. ఒక హారర్ ఫ్యాంటసీ డ్రామాగా ఈ సినిమా అయితే రాబోతుంది. ఒక కొత్త వరల్డ్ని అయితే మారుతి బిల్డ్ చేశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీన్ కూడా ఒక విజువల్ ఫీస్ట్ లాగా అయితే ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కల్కి తర్వాత ఆయన కన్నప్పలో చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు. కన్నప్పలో కనిపించిన కొద్ది సెకండ్ల పాటు కూడా మెస్మరైజ్ చేశారు ప్రభాస్. మరి ఈ సినిమాలో ఒకవైపు వింటేజ్ ప్రభాస్ ఉంటారు, మరోవైపు ఓల్డర్ వర్షన్ ప్రభాస్. అసలు ఫ్యాన్స్కి అయితే డబుల్ బొనాంజా అని చెప్పొచ్చు. ఎందుకంటే
ప్రభాస్ ఇటు డ్యూయల్ రోల్ చేయడం, ఇది మారుతి డైరెక్షన్‌లో వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా భాషలో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే సినిమా మీద మంచి అంచనాలైతే పెంచేసింది. మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే హింట్ ఇచ్చారు. మరి ప్రభాస్ బర్త్‌డేకి సాంగ్ ఇస్తారా? లేక ఇంకేమైనా కొత్త లుక్ గాని, ఇంకేమైనా గ్లింప్స్ కానీ రిలీజ్ చేస్తారని కూడా మనం వేచి చూడాలి.